ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం అనురాధ నక్షత్రం యొక్క వివరములు, విశేషములు, ఆ నక్షత్రంలో జన్మించిన వారి యొక్క లక్షణాలు, ఆకారం, విద్య, ఉద్యోగం వంటి విషయాలను గురించి తెలుసుకుందాం. నక్షత్రం యొక్క వివరములు: వరుస సంఖ్య 17, అధిపతి శని, రాశి వృశ్చికం, రాజ్యాధిపతి కుజుడు, నక్షత్ర సంఖ్య 3, త్యాజ్యం 10, వర్ణం శూద్ర, పశ్యం కీటక, యోని ఆడలేడి, గణం దేవ, నాడి మధ్య, వేద భరణి, తత్వం అగ్ని, గుణం తమో, పురుషార్థం ధర్మ, రంగు తెలుపు, ముఖము తిర్య, నేత్రం మంద, చూపు ప్రక్కన, మండలం ఇంద్ర, స్థానం పట్టణం, స్వభావం మృదు, గతి అపసవ్య, స్థితి, చర్య జడం, నాడి పిత్త. నామాక్షరాలు: నా, నీ, ను, నే. జనన దోషం లేదు. బాలారిష్టం 3వ పాదం. రత్నం నీలం, రుద్రాక్ష సప్తముఖి, అధిపక్షి వకుల, వృక్షం పనస, దేహాంగం ఉదరం, కాలపురుషాంగం వక్షం, దిక్కు నైరుతి, దేవత మిత్రుడు, లక్షణం వాయు. నక్షత్రం యొక్క విశేషములు: ఆకాశంలో వృశ్చిక రాశి నక్షత్ర మండలంలో ప్రధానమైన నక్షత్రాల్లో అనురాధ నక్షత్రం ముఖ్యమైనది. అనురాధ నక్షత్రం యొక్క ఆకారం: ఇందులో 3 నక్షత్రములు గొడుగు ఆకారంలో ఉండడం వల్ల ఛత్రాకార త్రయం అని పిలుస్తారు. శూద్రవర్ణం దేవగణం తిరర్ముఖ ఇంద్రమండలానికి చెందిన నక్షత్రం. నక్షత్ర పురుషునికి ఈ నక్షత్రం వక్షం అవుతుంది. అనురాధ నక్షత్రానికి ఉన్న ఇతర పేర్లు: అను, మిత్రం, మైత్రి, అనురాధం అనే పేర్లు ఉన్నాయి. దక్షిణార్ధగోళంలో రాధా నక్షత్రాన్ని విశాఖ నక్షత్రాన్ని అనుసరించి ఉండే నక్షత్రం కావడం వల్ల దీనికి అనురాధ అనే పేరు వచ్చింది. నక్షత్రానికి చెందిన గ్రహం: అనురాధ నక్షత్రానికి పాపగ్రహంగా చెప్పేటువంటి శని అధిపతి. ఈ నక్షత్రము వృశ్చిక రాశిలో ఉండడం వల్ల రాజ్యాధిపతిగా కుజునికి ఆధిపత్యం చెప్పబడింది. జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి శని సేవకావృత్తి, వేదాంతము, మోక్షములకు కారకునిగా చెప్పబడ్డాడు. అనురాధ నక్షత్రం యొక్క దేవత సూర్యుడు. అనురాధ నక్షత్రం యొక్క పాద నామాధ్యక్షరాలు చూసుకున్నట్టయితే నా, నీ, ను, నే. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క దోషాలు: 4 పాదాల్లో జన్మించిన వారికి ఎలాంటి దోషము లేదు. శాంతులు: అనురాధ నక్షత్రం 3వ పాదము సామాన్య శాంతి చేయించుకోవాల్సి ఉంటుంది. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారి యొక్క లక్షణాలు: ఈ నక్షత్రానికి అధిదేవత మిత్రుడనే సూర్యుడు. జంతువు ఆడలేడి, గుర్తు గొడుగు. లేడి అనగానే మనకు చెప్పును స్ఫురించేది రామాయణంలోని బంగారు లేడి. ఈ నక్షత్రం వారికి బంగారు లేడిని సాధించాలనే కోరికలు ఎక్కువగా ఉంటాయి. ఈ కారణంగా వీరికి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉంటాయి. అయితే వాస్తవాన్ని వీరు అంగీకరించవలసిన విషయం చెప్పుకోవచ్చు. అధినాయక గ్రహం కుజుడు కావడం వల్ల చలాకితనంగా ఉంటారు. అందరితో తొందరగా కలిసిపోతారు. పరోపకారాన్ని చేయడానికి వెనకాడరు. అయితే వీరికి పొగడ్తలకు పొంగిపోయేవారు అవ్వడం వల్ల వీరి చేత చాలా మంది పని చేయించుకుంటారని చెప్పవచ్చు. అనురాధ నక్షత్రం అధినాయక గ్రహం శని. ఈ నక్షత్రం వారు చిన్నతనం నుంచే బరువు బాధ్యతలు మోయవలసి ఉంటుంది. వీరు ఎవరిని తొందరగా వదులుకోలేరు. కష్టమైనా నష్టమైనా చివరి వరకు కలిసి ఉండాలని అనుకుంటారు. ఏదైనా తేడా వస్తే విధిని నిందిస్తారే కానీ వ్యక్తులను నిందించరు. వేదాంత ధోరణి వీరిది బాగానే ఉంటుంది. ఈ నక్షత్రానికి గుర్తు గొడుగు. గొడుగు అనేది గౌరవానికి గుర్తు. అందుచేత ఈ నక్షత్రంలో పుట్టిన వారు తాము అందరిలాంటి వారు కామని, తమకు ప్రత్యేకమైన స్థానం ఉందని వీరు అనుకుంటూ ఉంటారు. విద్య: ఈ నక్షత్రం వారి మీద కుజు శనుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ కారణం వల్ల వీరికి విద్యలో ఆటంకాలు ఎదురైనా అనేక విద్యల్లో వీరికి ప్రావీణ్యం ఉంటుంది. సంగీతము, వేదాంతము, ఇంజనీరింగ్ విద్యలు, అగ్ని సంబంధమైన విద్యల్లో వీరికి నేర్పు ఎక్కువగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు: వీరికి మేనేజ్మెంట్ సర్వీసుల్లోనూ కార్యనిర్వహణ సామర్థ్యంతో ఈవెంట్ మేనేజర్లుగా, యాత్రా మార్గదర్శకులుగా పనిచేస్తూ ఉంటారు. క్రిమినల్ లాయర్లు, డెంటిస్టులు, గనుల్లో సంబంధించిన పరిశ్రమల్లో వృత్తి ఉద్యోగాలు వీరికి ఎక్కువగా ఉంటాయి. నివాసం: ఈ నక్షత్రం ఇంద్రమండలం, పట్టణ ప్రాంతాలను సూచించే నక్షత్రం కావడం వల్ల జనసాంద్రత కలిగిన ప్రదేశాల్లో, అభివృద్ధి చెందిన కాలనీల్లో ఉండడానికి ఇష్టపడతారు. ఆరోగ్యం: అనురాధ నక్షత్రం వారికి పైత్య సంబంధమైన వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. ఉదర రోగములు, ప్రేగులకు సంబంధించిన అనారోగ్యములు, మలబద్ధకం, మూలశంక, గొంతు నొప్పులు మొదలైనటువంటివి ఉంటాయి. స్త్రీల ఫలితాలు: అనురాధ నక్షత్రంలోని స్త్రీలు సామాన్యమైన ఎత్తును, ఆకర్షణీయమైన రూపాన్ని, గంభీరమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. తమ మనసులోని విషయాలను వీరు బయటపెట్టరు. తల్లిదండ్రుల దగ్గర కూడా వీరికి మొహమాటం ఎక్కువగా ఉంటుంది. ఆలోచన శక్తి ఎక్కువగా ఉంటుంది. ఏ విషయంలో అయినా సరే వీరు తగు నిర్ణయాన్ని తీసుకుంటూ ఉంటారు. విద్యా వ్యాసంగాల్లో ఉత్సాహానికంటే ఏదో ఒక ఆటంకం ఏర్పడి ఒక్కోసారి వీరికి విఘ్నాలు ఏర్పడుతూ ఉంటాయి. అయినా వీరు పట్టుదలతో వాటిని అధిగమిస్తారని చెప్పవచ్చు. ఈ నక్షత్రంలో వివిధ పాదాల్లో పుట్టిన వారి యొక్క లక్షణములు:
మొదటి పాదం. ఈ పాదానికి అధిపతి రవి. దీనికి రాజాంశ అనే పేరు ఉంది. ఈ పాదంలో జన్మించిన వారు నీతి నియమాలు కలిగిన వారిగా ఉంటారు. రెండో పాదం. ఈ పాదానికి అధిపతి బుధుడు. నపుంసకాంశ అనే పేరు ఉంది. మేధావులు, అతిశయోక్తులు పలికేవారిగా వీరు ఉంటారు. మూడో పాదం. ఈ పాదానికి అధిపతి శుక్రుడు. దీనికి అభయాంశ అనే పేరు ఉంది. స్థిరమైన జీవితాన్ని ఉండని వారిగా వీరు ఉంటారు. సౌమ్య గుణాన్ని కలిగి ఉంటారు. నాలుగో పాదం. ఈ పాదానికి అధిపతి కుజుడు. దీనికి నీచాంశ అనే పేరు ఉంది. చపల చిత్తం కలిగిన వారిగా ఉంటారు. వివిధ డిగ్రీల్లో పుట్టిన వారి యొక్క ఫలితాలు. నీతి నియమాల కోసం శ్రమించే వారిగా వీరు ఉంటారు. ప్రజా ఉపయోగకరమైనటువంటి ప్రీతి, ఉత్సాహము, ప్రతి పనిలోనూ బలాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు. కర్మగతిని ఎరిగిన వారిగా ఉంటారు. పరిస్థితులకు తమకు అనుగుణంగా మార్చుకునే నేర్పు వీరికి ఉంటుంది. బీద సాధలపై దయ, వారి కోసం పాటుపడడం, ద్వంద్వ బుద్ధి, ఉద్రేక స్వభావాన్ని కలిగి ఉంటారు. పారమార్థిక చింతనను కూడా వీరు కలిగి ఉంటారు. పరోపకార బుద్ధి వీరికి ఎక్కువగా ఉంటుంది. స్వయం కృషితో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అశాంతితో విమర్శకులకు దూరంగా ఉంటారు. నూతన విషయ పరిశీలన, సోదర వియోగం ఎక్కువగా ఉంటుంది. ఉదార స్వభావాన్ని కలిగి ఉంటారు. పారమార్థిక చింతన, కాముకత్వం, తీవ్ర బుద్ధి మొదలైనవి ఉంటాయి. పరిపూర్ణత పొందడానికి శ్రమిస్తారు. ఉద్రేక స్వభావాన్ని కలిగి ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక కార్యంలో నిమగ్నులై ఉంటారు. పరిశోధనపై ప్రీతి, శాస్త్రవేత్తలు క్రమ పద్ధతిగా జీవించడం, మిత్రభావనాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు. ఇతరుల అభివృద్ధిపై వీరికి శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది. ఉత్సాహవంతులు. కొంతవరకు అశాంతి కలిగిన వారిగా ఉంటారు. స్వప్నములపై వీరికి నమ్మకం ఎక్కువగా ఉంటుంది. వివాహం. అనురాధ నక్షత్రంలో ఉన్నటువంటి నక్షత్ర పురుషునికి వధు నక్షత్రంగా సరిపోయే నక్షత్రాలు అశ్వని, కృత్తిక, రోహిణి, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, ఉత్తర, హస్త, విశాఖ, స్వాతి, అనురాధ, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ, శతభిషం, పూర్వభాద్ర, రేవతి నక్షత్రాలు సరిపోతాయి. అనురాధ నక్షత్రం స్త్రీలకి వర నక్షత్రంగా సరిపోయే నక్షత్రాలు భరణి, కృత్తిక, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, హస్త, స్వాతి, విశాఖ, జ్యేష్ఠ, ఉత్తరాషాఢ, శ్రవణం, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి నక్షత్రాలు సరిపోతాయి. అదృష్ట సంఖ్యలు. అనురాధ నక్షత్రంలోని వారికి అదృష్ట సంఖ్యలు 7, 8, 9, 3. అదృష్టవారములు బుధ, గురు, శుక్రు. ఆరాధించవలసినటువంటి దేవతలు మిత్ర, రాధ, సూర్య, ఈశ్వర. ఈ నక్షత్రంలో పుట్టిన ప్రముఖులు చంద్రశేఖర సరస్వతి స్వామి, బాబాసాహెబ్ అంబేద్కర్, వల్లభభాయ్ పటేల్, సద్దాం హుస్సేన్, పద్మిని, అలెక్స్ హేలీ, కెవిన్ కోస్టనర్ మొదలైన వారు జన్మించారు.